ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుబ్బరం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. జార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో చంపే సోరెన్ సర్కారు విజయం సాధించింది. ప్రభుత్వానికి మద్దతుగా 47 మంది ఓటు వేయక వ్యతిరేకంగా 29 మంది ఓటు వేశారు. దీంతో విశ్వాస పరీక్షలో జార్ఖండ్ సర్కార్ నెగ్గింది. అంతకుముందు శాసనసభలో చంపే సోరెన్ ప్రభుత్వమే ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన జార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నించిందని సీఎం చంపే సోరెన్ ఆరోపించారు. దీంతో హేమంత్ సోరెన్ ను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకే బీజేపీ కేంద్ర ఏజెన్సీలో ఉపయోగిస్తుందని మండిపడ్డారు. అసెంబ్లీలో బల పరీక్షకు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక బల పరీక్ష నెగ్గడంతో చంపే సోరెన్ జార్ఖండ్ సీఎంగా కొనసాగనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఏడవ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ఏడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ జరిగిన బల పరీక్షలో నెగ్గారని చెప్పుకోవచ్చు. మంచి స్పష్టమైన మెజారిటీ తోటి నెగ్గారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలు, మొత్తం శాసనసభ స్థానాలు 81 అయితే అందులో మ్యాజిక్ ఫిగర్ కి 41 రావాలి. అయితే ఇవాళ వచ్చినట్టుగా ఇవాళ ప్రభుత్వానికి చంపై సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు వచ్చాయి. ఈ ఇండియా కూటమికి సంబంధించి మొత్తం 48 ఉండే, ఒకటి మాత్రమే అది హాజరు కాకపోవడంతో ఈ విధంగా 47 ఓట్లు వచ్చాయని చెప్పుకోవచ్చు. 47 ఆయనకు అనుకూలంగా ఓటు వచ్చేదని చెప్పుకోవచ్చు. దీంతో ఇండియా కూటమి అందులో విశ్వాస పరీక్షలో నెగ్గిందని చెప్పుకోవచ్చు. దీంతో ఈ విశ్వాస పరీక్ష నెగ్గడంతో ఈ ఏడాది 2024 నవంబర్ వరకు ఈ ప్రభుత్వం సజావుగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నవంబర్లో జార్ఖండ్కు అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ వరకు ఈ ప్రభుత్వం ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చంపై సోరెన్కి ఈ 8 నెలల కాలానికి ఇంతవరకు ఈ 2024 నవంబర్ వరకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఒక విధంగా చూస్తే ఇండియా కూటమి వైపు ఉన్నట్టుగా శాసనసభ్యులు పరిశీలిస్తే జేఎంఎం 29, కాంగ్రెస్ 17, ఆర్జేడీ 1, దాంతోపాటు సిపిఎం అంటే కమ్యూనిస్టుల నుంచి 1, ఈ విధంగా 48 స్థానాలు ఉండాల్సింది 47 ఆధారయ్యారని చెప్పుకోవచ్చు. దీంతో స్పష్టమైన మెజారిటీ తోటి చంపై సోరెన్ ప్రభుత్వం నిలబడిందని చెప్పుకోవచ్చు. దీంతో విశ్వాస పరీక్షలో నిలబడిందని చెప్పుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే ఎన్డీఏ కూటమి నుంచి 32 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అయితే ఇక్కడ హాజరైంది మాత్రం 29 మంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ విశ్వాస పరీక్షలో ఇండియా కూటమిలే అటు ఇటు కొంతమంది జేఎంఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, శాసనసభ్యులు అటు ఇటు పోతారు. దీంతో కాస్త మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఇబ్బంది అవుతుందన్న ఊహాగానాలకు తెరదీసని చెప్పుకోవచ్చు. అంటే కాంగ్రెస్ కావచ్చు, ఈ కూటమి వైపు ఇండియా కూటమి వైపు ఉండాల్సిన సందిగ్ధం బీజేపీ కూటమి వైపు కూడా కనిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ 32 మంది శాసనసభ్యులు మెజార్టీ ఉన్నప్పటికీ ఇక్కడ హాజరైంది మాత్రం 29 మంది శాసనసభ్యులే ఓటు చేశారని చెప్పుకోవచ్చు. అంటే వ్యతిరేకంగా చంపై సోరెన్కి వ్యతిరేకంగా 29 మంది మాత్రమే ఓటు చేశారని చెప్పుకోవచ్చు. దీంతో ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 26 ఉన్నాయి. దాంతోపాటు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ నుంచి 3, దాంతోపాటు ఎన్సీపీ అజిత్ పవార్ సంబంధించిన ఒక శాసనసభ్యులు ఉన్నారు. దాంతోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే ఒక విధంగా బీజేపీ వైపు నుంచే స్పష్టమైన క్లారిటీ లేదనే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే దీని సందిగ్ధానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. జార్ఖండ్ ప్రభుత్వంలో ఇవాళ విశ్వాస పరీక్ష కూడా రకరకాలు వాళ్ళని అంటే ఇండియా కూటమిలో జేఎంఎం కావచ్చు, ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని రక్షించుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అటు ఇటు వెళ్లకుండా దాంతోపాటు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకు జార్ఖండ్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఇండియా కూటమి ఎమ్మెల్యేని హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్ లోని షామీర్పేటలో ఒక రిసార్ట్ లో ఉంచారు. 3-4 రోజుల పాటు ఇదే హైదరాబాద్ లో ఉంచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, ఇక్కడ ఉన్నట్టుగా కాంగ్రెస్ నేతలు, దాంతోపాటు పొన్నం ప్రభాకర్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి నిన్న సాయంత్రం వాళ్ళు జార్ఖండ్కి వెళ్ళారు, రాంచీకి వెళ్ళారు. ఇవాళ ఉదయం అసెంబ్లీకి వచ్చేసి ఆ విధంగా విశ్వాస పరీక్షలో పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్కి చేరుకుంది. హైదరాబాద్ నుంచి మళ్ళీ జార్ఖండ్ చేరుకుంది. జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిందని చెప్పుకోవచ్చు. దీంతో చంపై సోరెన్ విశ్వాస పరీక్ష నెగ్గడంతో 7వ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. విషయం ఏంటంటే ఇదే చంపై సోరెన్ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపినట్టుగా నాయకుడు. దాంతోపాటు జేఎంఎంలో చాలా సీనియర్ నాయకుడు అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు గతంలో శిబు సోరెన్ కావచ్చు, మొన్న రాజీనామా చేసిన హేమంత్ సోరెన్కు నమ్మిన వ్యక్తిగా, దాంతోపాటు వాళ్ళ కుటుంబానికి దగ్గరగా ఉన్నట్టుగా వ్యక్తిగా చంపై సోరెన్ ఈ విధంగా కొనసాగుతారని చెప్పవచ్చు. మొత్తానికి దేశం అంతా ఉత్కంఠగా ఎదురుస్తున్న జార్ఖండ్ రాజకీయాలకు ఒక కొలిక్కి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా సజావుగా విశ్వాస పరీక్షలో నెగ్గిరని చెప్పుకోవచ్చు. సౌజన్య.
రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.